హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనురాధ ఛానల్. అనురాధాస్ హోమ్ మేడ్ హెల్త్ టిప్స్లో ఈరోజు నేను మంచి హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. అది ఏమిటంటే ఆనియన్స్ హెయిర్ ఆయిల్. ఈ ఆయిల్ మనము రెగ్యులర్గా వాడితే మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఆయిల్ మనం చాలా ఈజీగా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనం తయారు చేసుకోవచ్చండి. ఆయిల్కి కావలసిన ఐటమ్స్: పెద్ద సైజువి ఉల్లిపాయలు 2 తీసుకోవాలి. ఈ ఉల్లిపాయల వల్ల మన జుట్టు రాలకుండా బాగా అరికడుతుంది. ఉల్లిపాయల్లో సల్ఫర్ ఉంటుంది కదా, అందువల్ల మన జుట్టు రాలకుండా అరికడుతుంది. ఈ సల్ఫర్ వల్ల జుట్టు బాగా పెరగడానికి కూడా సహాయపడుతుంది. అలాగే మెంతులు నానబెట్టుకుని 2 స్పూన్లు తీసుకోవాలి. తడి లేకోకుండా తీసుకోవాలి. ఈ మెంతుల వల్ల తలపై ఉన్న వేడిని బాగా తగ్గిస్తుంది. అలాగే డాండ్రఫ్ని కూడా బాగా తగ్గిస్తుంది. మందారాకులు 10 తీసుకోవాలి. ఈ మందారాకుల వల్ల మనకి హెయిర్ కింద కుదుర్ల కింద గట్టిపడుతుంది, బాగా ఒత్తుగా పెరగడానికి కూడా సహాయపడుతుంది. మనకి కరివేపాకు అంటేనే హెల్త్ చాలా మంచిదని తెలుస్తుంది కదండి. ఈ కరివేపాకు వల్ల జుట్టు ఎర్రబడకుండా తెల్ల వెంట్రుకలు రాకుండా సహాయపడుతుంది. ఇక్కడ కొబ్బరి నూనె తీసుకోవాలి. నా దగ్గర పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఉంది, అందుకని నేను ఈ ఆయిల్ తీసుకున్నాను. మీ దగ్గర ఉన్న ఈ కొబ్బరి నూనెనే తీసుకోవచ్చును. ఇప్పుడు మనము పేస్ట్ తయారు చేసుకుందాము. ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. మంచి రిజల్ట్ని మనకి ఇస్తుంది. నేను ఎప్పుడు 10 ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఈ ఆయిల్ని తయారు చేసుకుంది. అందుకే నేను ధైర్యంగా ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా బాగా పనిచేస్తుంది. మందారాకుల వల్ల అయితే చాలా మంచిగా పనిచేస్తుంది. మన జుట్టుని ఒత్తుగా ఉండడానికి కూడా పనిచేస్తుంది. రాలకుండా కూడా ఆఫ్ చేస్తుంది. ఈ మందారాకులను కుంకుడికాయ రసంలో కలుపుకుండి హెడ్ వాష్ చేస్తే చాలా బాగా మంచి రిజల్ట్ని ఇస్తుంది. చాలా బాగా ఉంటుందండి మందారాకుల వల్ల అయితేని. ఇలాగా మిక్సీ జార్లోకి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవడానికి వాటర్ని యాడ్ చేసుకోకూడదు. మనము కొబ్బరి నూనె తీసుకోవాలండి. ఇక్కడ ఇలా మెంతులు కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత నేను ఈ స్పూన్తో కొబ్బరి నూనె తీసుకుంటున్నానండి. ఈ స్పూను 15 ml అంటే మనకి 2 స్పూన్లు అవుతుంది. ఇది పెద్దగా ఉంది కదా, అందుకని మన స్పూన్లు అయితే 2 స్పూన్లు అవుతుంది. ఆయిల్ని యాడ్ చేసుకుంటే మిక్సీని పట్టుకుందాం. మన పేస్ట్లా తయారు చేసుకుందాం. చూడండి, పేస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇలా రెడీ అయిన పేస్ట్ చూడండి. ఈ విధంగా రెడీ అయిన పేస్ట్ని మనం పక్కన పెట్టుకుని ఆయిల్ రెడీ చేసుకుందాము. ఆయిల్ రెడీ చేసుకోవడానికి గిన్నె కానీ కళాయి కానీ తీసుకుని మనం కొంచెం ఎడల్పుగా ఉండి పెద్దగా ఉండే గిన్నెని తీసుకోండి. కొద్దిగానే లేవుతగా ఉండింది. ఈ కళాయిలోకి ఈ స్పూన్తో అంటే ఈ గరిటతో నేను 2 గరిటెలు కొబ్బరి నూనె తీసుకుంటున్నాను అండి. ఇక్కడ మనం కొబ్బరి నూనె తీసుకుంటే బాగుంటుంది, మన జుట్టుకి హెల్తీగా ఉంటుంది. ఈ కొబ్బరి నూనె కళాయిలోకి యాడ్ చేసుకుంటే కొబ్బరి నూనె 1/2 కిలో తీసుకోవాలి. 2 స్పూన్లు మెంతులు, 10 మందారాకులు, 1/2 కప్పు కరివేపాకు, పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకోవాలి. మెజర్మెంట్తో మనము ఆయిల్ తయారు చేసుకుంటే మంచి రిజల్ట్ని అయితే ఇస్తుందండి. చాలా బాగా వస్తుంది ఆయిల్ అనేది. ఇలాగా పేస్ట్ని కూడా ఆయిల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ పేస్ట్ బాగా కలిసేలాగా ఇలాగా గరిటతో మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగా కలుపుకున్న తర్వాత ఈ కళాయిని మనం స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకున్నాక ఇలాగా పేస్ట్ని బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. వేడికి అంటుకోకుండా ఉంటుంది. మనకి ఆయిల్ అనేది మంచిగా రెడీ అవుతుంది. ఇలా ఉన్న పేస్ట్ మనకి బ్రౌన్ కలర్లోకి రావాలి. బ్రౌన్ కలర్లోకి రావాలంటే మనకి 15 నుంచి 20 మినిట్స్ పడుతుందండి. అప్పటి వరకు మనం ఇలాగా గరిటతో కలుపుకుంటూ ఉండాలి. మంచి రిజల్ట్ అయితే మనకి ఈ ఆయిల్ వల్ల వస్తుందండి. చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. లైక్ చేయడం మట్టుకి మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో చాలామందికి కనిపిస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. చూడండి, ఆయిల్ ఇలాగ బబుల్స్ వస్తున్నాయంటే మనకి ఆయిల్ రెడీ అయిపోతున్నట్లే. చూడండి, ఈ కలర్ వచ్చిందంటే మనకి బ్రౌన్ కలర్ రావడానికి ఇంకా 2 మినిట్స్ పడుతుంది. అప్పటి వరకు ఇలాగా గరిటతో కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇలాగ బాగా కలుపుకుంటూ ఉండాలి. చక్కగా రెడీ అయిపోతుంది ఆయిల్. ఇప్పుడు చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోకపోతే మాడిపోతుందండి పేస్ట్ అనేది, మాడి వాసన వస్తుంది ఆయిల్. ఇలాగ రెడీ అయిన తర్వాత మనం ఒక గిన్నె తీసుకుండి ఇలా స్టెయినర్ మీద క్లాత్ ఒకటి పెట్టుకుని మనం ఈ క్లాత్లోకి మనం రెడీ చేసుకున్న ఆయిల్ని తీసుకోవాలి. వేడి మీద అయితే మనం ఆయిల్ని సెపరేట్ చేయలేమండి. కొంచెం చల్లారిన తర్వాతే మనం ఆయిల్ని సెపరేట్ చేసుకోవాలి. ఇలాగా క్లాత్ నుంచి మనం
ఆయిల్ని సెపరేట్ చేద్దాము. ఇలా చేతితో స్ప్రెష్ చేస్తే చక్కగా ఆయిల్ ఇలాగ కొంచెం మనకి ఇలాగా నొక్కితే కొంచెం బాగా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా రెడీ అయిన ఆయిల్ని పక్కన పెట్టుకుండి ఈ పౌడర్ కూడా మనకి చాలా యూజ్ఫుల్ అండి. ఎందుకంటే ఈ పౌడర్లోనూ మనకి డాండ్రఫ్ పుండ్లు ఉంటాయి కదా, వాటికి బాగా పనిచేస్తుంది. ఈ పౌడర్లోకి పెరుగు నిమ్మరసాన్ని కలిపి జుట్టుకు పట్టించి హెడ్ బాత్ చేస్తే మంచి రిజల్ట్ని ఇస్తుంది. ఈ ఆయిల్ని మనం ఎయిర్ టైట్ సీలు బాటిల్లో స్టోర్ చేసుకుంటే మనం వీక్లీకి 2 టైమ్స్ హెయిర్కి పట్టించి మనం హెడ్ బాత్ చేయాలి. 20 మినిట్స్ తర్వాత ఆయిల్ రాసుకున్న తర్వాత 20 మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేయాలి. మనం ఇలాగా 2 మంత్స్ వాడితే రెగ్యులర్గా మంచి రిజల్ట్ని ఇస్తుందండి. ఆయిల్ వీక్లీ 2 టైమ్స్ కుదరకపోతే 1 టైం అయినా ఆయిల్ని హెయిర్కి పట్టించి మనం జుట్టు రాలుతున్న వాళ్ళు ఇలా చేస్తే మట్టి చాలా బాగా ఒత్తుగా వస్తుంది. హెడ్ బాత్కి వెళ్ళే ముందు నిమ్మకాయని ఆఫ్ చేసి రసాన్ని జుట్టుకి పట్టించుకుని హెడ్ బాత్ చేయండి, మంచిగా ఉంటుంది జుట్టు. అంతేనండి, ఆనియన్స్ హెయిర్ ఆయిల్ రెడీ. థ్యాంక్ యూ.